నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి ఉందని 48వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్ తెలియజేశారు. వార్డు 10లో జరిగిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డు పరిధిలో మన నగరం మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, స్థానిక టీడీపీ నాయకుడు దేవా, మాజీ కార్పొరేటర్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. దీంతో పాటు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు స్పందిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తమకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే ప్రతి నెల 1వ తారీఖు తమకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్ తదితరులు మాట్లాడుతూ నగరంలో తాము నిర్వహిస్తున్న మన నగరం మన బాధ్యత కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. మంత్రి టీజీ భరత్ గారి ఆదేశానుసారంగా మన నగరం మన బాధ్యత కార్యక్రమం ఇవాళ 48వ వార్డులోని కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మన్సూర్ అన్న గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్, వార్డు ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడ పాల్గొని దిగ్విజయంగా ఘన స్వాగతం పలకడం జరిగింది. ఎక్కడ కర్నూలు నగరంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు 3,36,00,000 వర్కులు ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. మరొక 70 లక్షల వర్కులు ఇక్కడ రన్నింగ్ లో ఉన్నాయి. దాదాపు 4 కోట్ల చిల్లర వరకు ఇక్కడ మనం పనులు మొత్తం పూర్తి చేయడం జరుగుతుంది. అదే విధంగా మంత్రి గారు ఎక్కడున్నటువంటి ఎలాంటి సమస్యలనైనా వెంటనే పరిష్కారానికి ముందుకు తీసుకొస్తున్నారు. ఈ 48వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా ఏదైనా కానీ పింఛన్, శానిటేషన్, కరెంట్ ఏ విధమైనటువంటి సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డు ఇన్ఛార్జ్ మన్సూర్ అన్న గారికి కానీ, క్లస్టర్స్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ గారు వెంటనే తెలియజేస్తే దాన్ని వెంటనే రెక్టిఫై చేసి దాన్ని వెంటనే చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమం దాదాపు 30 రోజుల నుంచి జరగడం జరిగింది. నగరంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం మరీ ఘన స్వాగతం పలికి చేయడం. అయితే మన భరతన్న గెలిచిన తర్వాత వైసీపీ పాలన ఉన్నప్పుడు ఇప్పటికీ ఎంత తేడా ఉంది అంటే ప్రతి సమస్యని మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. మన మన్సూర్ అలీఖాన్ గారు చెప్పినట్టు, వార్డు ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు మనకు 4 కోట్లు కాదు, ఇంకా మనకు ఇంకా 2-3 కోట్లు వెచ్చించైనా కానీ మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మన నాయకుడు, మన చేత ఎన్నుకున్న నాయకుడు, ఈయన డబ్బున్న నాయకుడే కానీ మనతో కలిసిపోయిన నాయకుడే. మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి కానీ, కొరకంచిన దృష్టికి కానీ, లేకుంటే మా వార్డు ఇన్ఛార్జ్ దృష్టికి కానీ, ఇతర కస్టర్ ఇన్ఛార్జీల దృష్టికి కానీ, ఇన్ఛార్జీల దృష్టికి కానీ తీసుకొస్తే ఆ సమస్యని అట్లే సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు బాగుండండి, మనం బాగుందాం, మనం అందరిలో బాగుందాం, మన నగరం మన బాధ్యతగా తీసుకొని ప్రతి సమస్యను మనం రిజాల్వ్ చేసుకుంటూ, సాల్వ్ చేసుకుంటూ మనం ముందరికెళ్ళి మన నాయకుడిని మనము మళ్ళీ గెలిపించుకోవడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. బాధ్యత కార్యక్రమంలో భాగంగా మన కర్నూలు మంత్రివర్యులు గౌరవనీయులు టీజీ భరత్ గుప్తా గారి ఆదేశాల మేరకు మన నగర అధ్యక్షులు కొరకంచి రవి గారి ఆధ్వర్యంలో, మన 48వ వార్డు ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్ గారి ఆధ్వర్యంలో వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఈ రోజు 48వ వార్డులో మన నగరం మన బాధ్యత కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ప్రజలు విశేష స్పందన లభిస్తుంది. ప్రజలు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పొందినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రాబోయేటువంటి 3 ఏళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఇంకా ఇవ్వబోతున్నాడో వాటిని కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మళ్ళీ కూడా మేము తెలుగుదేశం పార్టీకి పట్టం కడతాం. మళ్ళా కర్నూలులో ఎమ్మెల్యేగా టీజీ భరత్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని ప్రజలకి నమస్కారం. ఈరోజు 48వ వార్డు రోజా స్ట్రీట్లో మన నగరం మన బాధ్యత ప్రోగ్రాంకి మన ప్రెసిడెంట్ గారు కొరకంచ రవి గారు రావడం జరిగింది. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, ఎక్స్ కార్పొరేటర్లు, బూత్ ఇన్ఛార్జ్లు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఈ వార్డులో ఫస్ట్ టైము ఈ యొక్క మన నగరం మన బాధ్యతకు ఇచ్చేయడం జరిగింది. ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు మనం చేసిన 2 ఏళ్లలో చేసిన
పనుల గురించి కూడా ఆరా తీస్తూ ముందరికి వెళ్తున్నాము. అలాగే టీజీ భరత్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మా వార్డుకి ప్రత్యేకంగా 4 కోట్ల రూపాయల పనులు 2 ఏళ్లలో చేపించడం జరిగింది. మనకు రోడ్డు విస్తరణ పనులు, అమీర్ హైదర్ ఖాన్లో నూతన రోడ్లు, డ్రైనేజీలు మరియు కల్వర్ట్లు, గుంతలు పూడ్చే కార్యక్రమంలో కూడా 4 లక్షలు ఇప్పుడు ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వార్డులో అన్ని పనులు మేము స్పెషల్ డ్రైవ్లు, సెల్ రిమూవల్ అవన్నీ కూడా డైలీ చేస్తున్నాము. సో ఈ వార్డుకి ఇంకా టీజీ భరత్ గారు దృష్టి పెట్టి ఈ దౌలత్ నగర్లో ఒక పెద్ద సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య. అది కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఈ 2 నెలల్లో అది కూడా స్టార్ట్ చేపిస్తామని చెప్పారు. ఆల్రెడీ ప్రాసెస్ దానికి ప్లానింగ్ కూడా అయిపోయిందని చెప్పి తెలియజేసుకుంటూ మనకు టీజీ భరత్ గా ఇంతోటి సాయం సహకారం అందిస్తున్న ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు తన కుటుంబ సభ్యులుగా భావించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు యోగేశ్వర్, శ్రీనివాసులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ని ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ తో పాటు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫస్ట్ ముందుగా మా భరతనాకి, మన రాష్ట్ర మంత్రులు భరతనాకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటాము. మా బర్త్డే మేము ఇంతకుముందుకి వీళ్ళతో చేసాము, ఇప్పుడు టీడీపీలో ఒక కుటుంబంలోకి అందరితో కలిసి చేసుకుంటాము. దానికి సహకరించే మా వార్డు ఇన్ఛార్జ్ మన్సూర్ అన్నకు కూడా నేను నుంచి మాకు చెప్తూనే ఉన్నాడు, రేపు బర్త్డే ఉంది, రేపు రా మనం కలిసి పోదామని చెప్పి మాకు అందరికి దగ్గర అందరూ ఒక ఇంట్లో లెక్క చేసి మమ్మల్ని బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు భరతనాకి ఇంకోసారి ధన్యవాదాలు. बहुत शुक्रिया भरत सर का कि हमारे जो 6th बूथ है सीनू का और एक हमारे योगेश्वर का, ये दोनों का बर्थडे भरत सर हर तरीके से हर एक को याद करके ऑफिस से कहा था और बर्थडे बनाने की बहुत बहुत ये जो प्रक्रिया करे बहुत खुशी होती है. और मैं मुबारकबाद देता हूँ हमारे दोनों को कि जो संडे के दिन भी स्टाफ को बुलाकर भी लीव के दिन भी सबको क्या है बर्थडे मनाने का जो प्रोग्राम हमारा चल रहा. और मैं तो समझता हूँ हमारे पार्टी के अंदर पहली बार, पूरे पार्टी में पहली बार हर बूथ इंचार्ज को एक एक आदमी को उसको देखकर उसकी खुशियाँ मनाने के लिए जो बोले हैं, बहुत बहुत शुक्रिया. जो बूथ इंचार्ज बोले ने सर का, वार्ड इंचार्ज ने सर का, हर एक को इक्वल लेवल पे लाके बर्थडे सेलिब्रेट करना ये बहुत बड़ा खुशी की बात है. मैं खुशी सबका अदा करता हूँ, हमारे सूरी मन्सूर अली खान साहब का और हमारे भास्कर अन्ना का, मंसूर साहब का. रात सुबह में एक बर्थडे सेलिब्रेशन का ग्रुप में भी एक ऑडियो भी आ गया और सेलिब्रेशन में आ गया कि सेलिब्रेट करें सीनी को कि भाई आपका बर्थडे है, याद दिलाना. तो बहुत बहुत शुक्रिया सबका. ఈ రోజు 7 జూన్ మన పార్టీ ఆఫీస్లో గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఈరోజు ఇద్దరు బర్త్డేస్, యోగేశ్వర్ వార్డ్ 1 అండ్ సీను వార్డ్ 48 రోజా మా వార్డు, ఇద్దరికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ గత నెలలో ప్రారంభించాము, కంటిన్యూగా చేస్తున్నారు టీజీ భరత్ గారు. ఇద్దరు ఫ్యామిలీస్కి డిన్నర్ కూపన్స్ కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఒక 3 స్టార్ హోటల్లో వచ్చి భోజనం చేయడానికి, డిన్నర్ చేయడానికి వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. సో ఇలాంటి విషయము పంచుకోవడము, అందరు కలిసి దీన్ని ఒక మంచి అకేషన్గా, ఇది ఒక అకేషన్గా మారిపోయింది. అందరు రావడము, కలిసడము, ఒక యూనిటీ ఫామ్ అవుతుంది. ఇట్లాంటి యూనిటీ ఫామ్ చేసి మనకందరికి ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చిన టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మండు టెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు.
నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్ బ్యాగులను పంపిణీ చేశారు. వేసవి కాలంలో విధులు నిర్వహిస్తున్న కర్నూలు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం టోపీలు, స్టీల్ వాటర్ బాటిల్స్, ఎలక్ట్రాల్ బాక్సులు, మాస్కులు, కళ్లద్దాలు తదితర వస్తువులతో కూడిన సమ్మర్ కిట్ బ్యాగులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పంపిణీ చేశారు. అంతకుముందు కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పునర్నిర్మాణం చేసిన గదులను ప్రారంభించారు. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డ్ కృష్ణ కుటుంబానికి పోలీసు సిబ్బంది తరపున సేకరించిన 50,800 రూపాయల ఆర్థిక సహాయాన్ని హోంగార్డు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఎండాకాలంలో తీవ్ర ఎండలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం డీజీపీ చీఫ్ ఆఫీస్ నుండి వచ్చిన 1,90,500 విలువైన సమ్మర్ కిట్ బ్యాగులను పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు. కర్నూలు నగర ట్రాఫిక్ పోలీసులతో పాటు ఆదోని, ఎమ్మెగనూరు ట్రాఫిక్ పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 127 మంది సిబ్బందికి టోపీలు, స్టీల్ వాటర్ బాటిల్స్, ఎలక్ట్రాల్ బాక్సులు, మాస్కులు, కళ్లద్దాలు తదితర వస్తువులతో కూడిన సమ్మర్ కిట్ బ్యాగులను అందజేశామన్నారు. తీవ్రమైన ఎండల్లోనూ ప్రజలకు సేవలందిస్తూ ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సేవలను కర్నూలు ఎస్పీ గారు అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జె బాబు ప్రసాద్, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసూదన్ రావు, కర్నూలు 2 టౌన్ సిఐ శ్రీధర్, సిసిఎస్ సిఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎండాకాలంలో మన ట్రాఫిక్ సిబ్బంది అందరూ హార్ష్ సన్ కింద, ఎండం కింద రోడ్డు నుంచొని పనిచేస్తారు కాబట్టి టైంకి వాళ్ళకి మనం ఎంత పాసిబుల్ ఉంటుందో అంత వాళ్ళది కంఫర్ట్, వెల్ బీయింగ్ చూసుకోవాలని టైంకి వాళ్ళకి ఈ క్యాప్, గాగల్స్, బటర్ మిల్క్ అలా ఇవ్వడం జరుగుతుంది. ఇదే భాగంగా రెస్పెక్టెడ్ డీజీ సార్ కొంచెం బడ్జెట్ అలోకేట్ చేశారు. సో ఇదే భాగంగా మా కర్నూలు ట్రాఫిక్ జిల్లా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ, అంటే కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ఎక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారో అందరికీ ఒక క్యాప్, ఒక యూవీ ప్రొటెక్షన్ షేడ్స్, తర్వాత మాస్క్స్, ఆ తర్వాత ఒక వాటర్ బాటిల్, తర్వాత ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని భారత వికాస్ పరిషత్ నాయకుడు బాలసుబ్రహ్మణ్యం కోరారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ వికాస్ పరిషత్ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాము మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భారత్ వికాస్ పరిషత్ ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రజలు ఎవరైనా మొక్కలు నాటేందుకు సిద్ధపడితే వారికి అడవి మొక్కలతో పాటు పండ్ల మొక్కలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో జరిగే శుభకార్యాల సందర్భంగా మొక్కలు నాటి వాటిని పెంచి పోషించాలని కోరారు. మాది భారత్ వికాస్ పరిషత్ 1963లో వివేకానందుల వారి 100వ జయంతి రోజు ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ భారతదేశం మొత్తం ఉన్నది. ఈ భారత్ వికాస్ పరిషత్ అనేది పౌరుల్లో ముఖ్యంగా జాతీయతా భావాన్ని నింపేందుకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ భారత్ వికాస్ పరిషత్ యొక్క పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సమాజంలో ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు మాకు తెలియజేస్తే సాధ్యాసాధ్యాలను బట్టి మేము అడవి మొక్కలను కానీ మామూలుగా పండ్ల మొక్కలను కానీ ఏర్పాటు చేసి మీకు సహాయం చేసి చెట్లు నాటగలము. పర్యావరణం సంబంధించి జరిగే కార్యక్రమాల్లో నిన్న జిల్లా పరిషత్ నందు జరిగినటువంటి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు ఈ చెట్లు నాటే కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ వీధుల్లో ఉండే చెట్లని కాపాడుకుందామన్నారు. ఆ ప్రస్తావనని ప్రకారము పౌరులందరూ కూడా తమ ఇళ్ల వద్ద ఉన్న ఆల్రెడీ ఉన్న చెట్లను సంరక్షిస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా కొత్త చెట్లను నాటుకుంటూ ఇళ్లలో
పుట్టినరోజు జరిగినప్పుడు కానీ పెళ్లి రోజు జరిగినప్పుడు కానీ గుర్తుగా ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షిస్తే అది మనకు పెద్దదవుతూ మనకు ఒక ఈ బాల వికాస్ పరిషత్ వారు ఈ చేపట్టిన బృహత్తర కార్యక్రమాన్ని చాలా అభినందిస్తున్నాను. వారికి మరియు ముఖ్య నిర్వాహకుడు బాలసుబ్రహ్మణ్యం గారికి, వారి కార్యవర్గ సభ్యులకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఈ వర్షాకాలం పొడవునా ఇక మీదట ముందు కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా వారిని కోరుచూ నేను అభినందనలు తెలియజేస్తాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. నగరంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు. కర్నూలు కిడ్స్ వరల్డ్ లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు తైక్వాండోలో శిక్షకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్నతనం నుంచే మంచి లక్షణాలు కలిగి ఉంటే మంచి పౌరులుగా తయారై దేశానికి పేరు తెస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్న ఉద్దేశంతో వారికి తన వంతు కృషిగా ప్రోత్సహిస్తున్నానన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి గొప్ప దేశం లేదని, అందువల్ల అందరూ కలిసి మెలిసి జీవించాలని అన్నారు. భారతదేశం శాంతికి చిహ్నంగా ఉందన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున విద్యార్థులకు అవసరం అయిన నోట్బుక్స్, పెన్స్, కంపాక్స్, ప్యాడ్, కలర్ పెన్సిల్స్ సెట్లను విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు సమాజంలో మంచి పౌరులుగా ఎలా ఉండాలో వారికి వివరించారు. టైక్వాండో శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో చిన్నారులకు ఒక వినూతనమైన సహాయం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇన్ని రోజులు కేవలము స్పోర్ట్స్ మెటీరియల్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంకరేజ్మెంట్కు. ఫస్ట్ టైము ఈ వీళ్ళకు చదువుకు పనికొచ్చే పరికరాలు స్కూల్స్ తెరవబోతున్నారు. జూన్ 12తో ఎప్పుడో స్కూల్స్ తెరుస్తారు. ఆ స్కూల్స్ తెరిచే టయానికి వీళ్ళకు చాలా అవసరమైనటివి ఇంపార్టెంట్ పరికరాలు ఏమీ అడిగి కనుక్కొని వాళ్లకు ఇవి సప్లై చేసి వాళ్ళను మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి స్పోర్ట్స్ ఒకటే కాదు చదువులో కూడా ప్యారలల్గా రాణిస్తేనే ఒక సమాజంలో తగిన ఉద్యోగం కానీ గుర్తింపు కానీ ఉంటుంది. విద్య లేని వాడు వింత పశువు అంటారు. సో విద్య అనేది చాలా చాలా ముఖ్యము. ఏ సంపదనైనా దొంగలించకపోవచ్చు కానీ జ్ఞానం సంపాదించిన తర్వాత ఆ జ్ఞానాన్ని దొంగలించే శక్తి ఎవరికి ఉండదు అని ఎప్పటి నుంచో సామెత కూడా ఉంది. ఆ రకంగా ఈ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని చిన్న పిల్లలు చదువులోనే కాకుండా స్పోర్ట్స్లోనే కాకుండా ఆర్ట్స్, మ్యూజిక్ ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇక్కడ ఈ పిల్లలకు ముఖ్యంగా ఒక 6 పరికరాలు విద్యకు పనికొచ్చే పరికరాలు సప్లై చేయడం జరిగింది. వీటిలో కాంపాస్ బాక్సు, పెన్నులు, ఒక నోట్బుక్, ఒక అట్ట, పెన్సిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సింబాలిక్గా వాళ్ళను ఎడ్యుకేషన్లోకి ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. స్పోర్ట్స్లో ఏ రకంగా అయితే ఎంకరేజ్ చేస్తున్నామో ఎడ్యుకేషన్లో కూడా ప్యారలల్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ అభివృద్ధి చెందాలి. వాళ్ళు బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్లో కావాలని. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. వీళ్ళే రేపొద్దున మన కంట్రీని వాళ్ళ భుజాల మీద ముందుకు తీసుకుపోతారు. ఏ కంట్రీలో అయితే క్రమశిక్షణ కలిగిన యువత ఉంటారో ఆ కంట్రీ 100% డెవలప్ అవుతుంది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.